ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారంట శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడాడు, శ్రీకాంత్ నా ప్రాణాలు కాపాడారని. అంతే కదండి, అంతే కదా, డెఫినెట్గా. మరి అంతకంటే గొప్ప విషయం ఏంటి? ఇప్పుడు శ్రీకాంత్ కనుక ఆ రోజు లేకపోతే నేను ఎప్పుడో మర్చిపోయేవారు, మా ఇంట్లోనే మర్చిపోయేవాళ్ళేమో. ఫోటోకి దండేసేవాళ్ళు అప్పుడే. అంటే అక్కడ గజేతగాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ముందు దూకేశాడా? గజేతగాళ్ళు ఎవరు లేరు. మేము సరదాగా రోజు మార్నింగ్ ఆయన సపరేట్ రూమ్ అదంతా ఉంటుంది కదా. అవును. యాక్చువల్గా అక్కడ కోళ్ళ అనే ఊరిలో షూటింగ్, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి సపరేట్గా. మరి ఆయనకి అటాచ్డ్ బాత్రూమ్, ఇల్లు చాలా కంఫర్టబుల్ అంతా ఉండేది. డిఫరెంట్ ఇళ్లలో ఉండేవాళ్ళు అనమాట. సరదాగా ఏంటంటే ఒడ్డున పడవలు ఉండేవి, ఆ పడవల్లో ఎక్కి ఎదురుగుండా ఒక దెబ్బ లాంటిది ఏది కనపడేది, ఇసుక దెబ్బల్లా ఉండేవి. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం ఏదంటే అక్కడ లోకల్ ఎవరు ఉంటారు కదా, బాగుంది సార్ అక్కడ, అది పెద్ద దెబ్బ, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అది ఇదని. అలా ఒక రోజున వెళ్తా ఉంటే ఆయన దూకాడు. ఆయన దూకితే ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎక్కడికి వచ్చింది, మనం ఎందుకు దూకకూడదని చెప్పి ఇక్కడికే వచ్చింది కదా అని చెప్పి నేను దూకేశాను. నాకు ఆయన దూకటంతో కాన్ఫిడెన్స్ వచ్చింది, దూకాను. శ్రీకాంత్ ఎక్స్ట్రాడినరీ స్విమ్మర్, అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాడు ఆయన. సరే నేను ఇక్కడి వరకే వచ్చింది కదా అని దూకి నేను ఇట్లా అనేసరికి కింద నేల తగలట్లా, అక్కడ వరకే ఎత్తుంది. అక్కడ వరకు ఎత్తుందండి. 4 అడుగులు వేసిన తర్వాత ఎత్తులేదు. మన స్విమ్మింగ్ ఏంటంటే కింద నేల తగలాలి, అప్పుడు అద్భుతంగా స్విమ్మింగ్ చేస్తాం. ఆ నేల తగలట్లేదు చూసారు, అప్పుడు తెలిసింది మన స్విమ్మింగ్ రాదు కదా అని. మనం ఏంటి అప్పుడు దాకా ఏంటి చెరువుల్లోనూ కాలువల్లోనూ నుంచి కొడతా ఉంటే దడ కొడతా ఉంటే నీళ్ళన్నీ బయటికి చింది, అది మన స్విమ్మింగ్. సరే డెప్త్ దొరకలా. ఇక అయిన తర్వాత యాక్చువల్గా ప్యానిక్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. వెళ్ళిపోతున్నాను కింద అంతే కదా అని ఇళ్ళ పైకి వస్తా ఉంటే ఆయన దూరంలో ఎట్లా రెండు ఐ మీన్ జస్ట్ విదిన్ మినిట్ నా దగ్గరికి వచ్చి పట్టుకుని షర్ట్ అది పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ పడవని పట్టించాడు అనమాట. పడవ దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను 2 చేతులు పట్టుకున్నాను పడవని. లేకపోతే ఫినిష్. మీకు అర్థమైంది ఆ మూమెంట్లో? 100%, 200%. శ్రీకాంత్ లేకపోతే నేను 200% చచ్చిపోయి ఉన్నాను, ఛాన్సే లేదు అసలు. అంటే ఇప్పుడు ఒక 10-15 సెకండ్స్ లేట్ అయినా కానీ నేను కిందకి వెళ్ళిపోతాను కదండి. అంతే కదా, అంతే. తగలట్లేదు నాకు అసలు ఆ డెప్త్. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఈ హైట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, కింద ఉన్నా కానీ మనం కింద తన్ని పైకి రావచ్చు. అసలు ఏం లేదు, అసలు లేదు. అసలు మీకు ఎంత డెప్త్ ఉందో కూడా తెలియదు. అది 200 ఫీటో 300 ఫీటో కూడా మనకు తెలియదు కదా, తెలుస్తుంది అది. ఐ స్కేర్డ్, నిజంగా భయంకరంగా భయపడ్డాను. అండ్ శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, శ్రీకాంత్ గారి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా దొరికితే ఒక క్వశ్చన్ అడదామని చెప్పి చాలా రోజుల నుంచి నేను రాసి పెట్టుకున్నాను. ఏంటిది? మొత్తానికి మీరు దొరికారు. చెప్పండి. శ్రీకాంత్ గారు పనిచేసిన సినిమాలన్నిటికీ కరెక్ట్గా రెమ్యునరేషన్ తీసుకొని ఉండుంటే ఈ పాటికి జూబ్లీ హిల్స్లో ఇంకో సగానికి సగం ఆస్తి ఆయన ఉండేది అంటారు. నాకు తెలిసి కృష్ణ గారి తరువాత అత్యధిక డబ్బులు వదిలేసుకున్న హీరో శ్రీకాంతే అంటారు. అవునండి. తర్వాత ఆయన జగపతి బాబు గారిని కూడా అంటారు. అంటే జగపతి బాబు గారి గురించి చెప్తే విన్నాను కానీ నేను డైరెక్ట్గా చూశాను ఈయన్ని. అంతే. కృష్ణ గారి తర్వాత మీరు అన్నది కరెక్ట్. కృష్ణ గారి తర్వాత శ్రీకాంత్ గారు. ఎంత వదిలేసి ఉంటారు సార్ ఆయన? నేను తెలియదు అది నేను చెప్పలేను. అంత ఆయనకి తెలియాలి, ఆయనకి తెలియాలి. అంటే అది లైక్ బయటికి చెప్పుకునే మనిషి కూడా కాదు. నేను 10 లక్షలు వదిలేశాను, 20 వదిలేశాను అని చెప్పే మనిషి కూడా కాదు. ఆ మెంటాలిటీ కూడా కాదు ఆయన. చెప్పడు, అంటాడు అంతే. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఇండస్ట్రీలో చాలామంది పార్టీలు ఇస్తుంటారు, బట్ పార్టీ అంటే శ్రీకాంత్దే. శ్రీకాంత్ పార్టీలు చాలా గ్రాండ్గా ఉంటాయంట. పార్టీలు అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాయండి. ఆయన బయటికి క్లబ్బులు ఇష్టం లేదు. అవును, ఇంట్లో ఉంటాయి, చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే మన సొంత ఇంట్లో, మన బ్రదర్ ఇంట్లో, లేకపోతే మన బావ ఇంట్లో, మన ఎట్లానే ఉంటుంది. అవును, అదే అంతంత ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. అందరూ మనసు విప్పి మాట్లాడుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వంశీ గారు కూడా, కృష్ణవంశీ గారు కూడా వచ్చారంటే ఆయన సర్కిల్ అంతా ఇంట్లోనే. చాలా భలే సందడిగా ఉంటుంది. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, చెప్పండి.
చాలా సంవత్సరాలు ఫిల్మ్లో ట్రై చేశారు, సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినాయి, రైట్. స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈనాడు మీ లైఫ్ని మార్చేసింది. ఈటీవీ, అదే yeah. ఈటీవీ సీరియల్స్ ఈటీవీ సైమల్టేనియస్గా జెమినీ కూడా చేశాను. జెమినీ చేశాను, బట్ తక్కువ. మాకు కూడా చేశారు కదా, మా టీవీకి చేశారు. బట్ ఈటీవీ మెయిన్ అదే మీ లైఫ్ని మార్చేసింది. నాకు తెలిసి అప్పట్లో లేడీ డిటెక్టివ్, స్నేహ, ఇలా కొన్ని సీరియల్స్ ఉండేవి, నాకు అంత గుర్తులేవు, చిన్నవాడిని. సంఘర్షణ ఫస్ట్ మూవీ, ఫస్ట్ అనుకుంటాను. సంఘర్షణ కాదండి, అన్నిటికంటే ముందు అనుకుంటా. ఫస్ట్ కాదు, ఫస్ట్ వచ్చి మన లేడీ డిటెక్టివ్, స్నేహ అవి వచ్చారు. అండ్ అవి కాకుండా అకేషనల్ ఇవి పండగలకి అవి యాంకరింగ్ ప్రోగ్రామ్ కూడా చేసేవాడిని. ఇది స్టూడియోలోను, స్టూడియో లోపలే అది యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఉండే, అవి చేశాను ఎక్కువ. దాని తర్వాత సినీ మసాలా అని చెప్పి అది దగ్గర 3 years చేశాను నేను. ఓకే. ఇప్పుడు దాంట్లో బోల్డ్ మంది యాంకర్, నేను ఒక్కనే మేల్ యాంకరు, మిగతా లేడీస్ అందరూ మారేవాళ్ళు ఎవ్రీ వీక్. సో అది దగ్గర 3 years చేశా. తర్వాత రాజీవ్ కనకాల, నేను పద్మవ్యూహం అని సత్య గారు, ఆ తర్వాత అనిల్ గారు డైరెక్ట్ చేశారు, అనిల్ కుమార్ గారు, అది చేశాను. సంఘర్షణ అని ఉదయ్ భాను హీరోయిన్, జాకీ చిన్న దాంట్లో చిన్న కూతురు ఉదయ్ భాను. ఓకే. చిన్నకి నేను క్లోజ్ ఫ్రెండ్ అనమాట చాలా. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆన్లైన్ రికార్డింగ్ అండి, నో డబ్బింగ్. కే వాసు గారు డైరెక్టర్. పెద్ద సీన్లు ఉండేవి, పెద్ద సీన్లు 3 minutes 4 minutes కంటిన్యూస్గా, నో డబ్బింగ్. అప్పట్లో అది స్టార్టింగ్ అనుకుంటాను ఆ టెక్నాలజీ తెలుగులో. అంటే నేను చేసింది అదే, ముందు జరిగిన నాకు తెలియదు, ఐ డోంట్ నో. బెంగాలీ సీరియల్స్ చేసేవాళ్ళు అండి ఈటీవీ, బెంగాలీ. శాంతినికేతన్ అని అక్కడ ఉన్నాయి కదా రూమ్స్ ఉన్నాయి అక్కడ. ఆ రూమ్స్లో బెంగాల్ నుంచి ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు ఒక రోజంతా 2 రోజులంతా ప్రాక్టీస్ చేసి, ఆ నెక్స్ట్ డే సేమ్ మనం డ్రామా చూస్తాం చూసారా, అలాగే మొత్తం ప్రాంప్టింగ్ లేకుండా, వితౌట్ ప్రాంప్టింగ్ మొత్తం అంతా వాళ్ళు పర్ఫామ్ చేయటం, షూట్ చేయటం. సో అంత టఫ్ కాదు. కానీ మాది మాత్రం ఒక సీన్ ఉందనుకోండి, ఒక 3-4 పేజీల సీన్ ఉందనుకోండి, అదంతా అందరం ప్రాక్టీస్ చేయటం, షూటింగ్ వెళ్ళిపోవటం. మధ్యలో ఏదన్నా కొట్టింది అనుకోండి 1 more. చాలా టఫ్గా ఉండేది, చాలా టఫ్ జాబ్. ఇంకా డబ్బింగ్ లేదు కదా. అవును. ఇంకా డబ్బింగ్ చెప్పే మళ్ళీ దాని ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కానీ, మేము టైం స్పెండ్ చేయటం కానీ, ఆ తలకాయ నొప్పులు ఏం లేవు. ఇంకా అంత టఫ్గా ఉండేది. ఎవరు మన జాకీ, హరిత, చిన్న అండ్ ఉదయ్ భాను, ఆవిడ చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. దానికి అదొకటి నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను సంఘర్షణ ఇట్లా చాలా చేశానండి, చాలా. ఒక టైంలో మీరు అన్నట్టు ఈటీవీలో జాబ్ చేస్తారా మీరు అంటే అడిగేవాడు నన్ను బయట. లేదండి, నేను ఆర్టిస్ట్, నేను యాంకరింగ్ కూడా చాలా యాంకరింగ్లో చేశాను నేను. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే మహాత్మా, రైట్, నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మీకు పెద్ద బ్రేక్. అవును, నిజం. అయితే ఇక్కడ నేను విన్నది ఏంటంటే, ఇది వరకు కృష్ణవంశీ గారిని చాలాసార్లు మీరు అడిగారట. ఓకే, ఛాన్స్ అడిగేవాడిని. ఒకరోజు ఇస్తాను, అప్పటి వరకు ఆగు, నీకు పడేది ఉంటుంది, అది వస్తే నేను పిలుస్తాను అన్నారు. అట్లా ఇది అనలేదు కానీ, అట్లా ఏమీ లేదు కానీ, లేదు వంశీ నేను అడిగేవాడిని, లేదు జగన్ నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదు అనేవారు తప్పించి, నువ్వు చేతగానే నీకు సూటబుల్ క్యారెక్టర్ రావట్లేదని ఇలా క్యాజువల్గా చెప్పేవారు. కానీ బట్ నేను ఇంత అద్భుతమైన క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా నేను శ్రీకాంత్ వల్లే అనుకుంటాను. నేను శ్రీకాంత్ వల్ల ఎందుకంటానంటే, ఆయనకి నేను తెలియదని కానీ ఇవ్వకూడదని అనుకున్నారని కానీ నేను అన్నాను. నేను దట్ రీజన్ బిహైండ్ ఎందుకు శ్రీకాంత్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గెటప్తో ఆయనతో ఒక సినిమా చేశానండి, ఒకటే సీను. ఓకే. అంతకుముందు ఏదో సినిమా, అది నాకు పేరు గుర్తురావట్లేదు. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు కదా, డమరకొండ డైరెక్టర్. అవునవును. అది ఒక సీన్ గాంధీ గారి గెటప్ చూసి చాలామందికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట. ఇది అయిపోయిన తర్వాత తెలిసింది నాకు. ఇది జరుగుతున్నాయి, గాంధీ గెటప్ గురించి చూస్తున్నారు, అది ఇది అనేసరి వింటున్నాను. ఏదో తర్వాత విన్నాను నేను, ముందు తెలీదు. అప్పుడు శ్రీకాంత్ జగన్ బాగుంటాడు, ఒకసారి చూడు వంశీ అనేసరికి, సరే అలా నిజమా మన జగన్ పిలిచారు. ఒక రోజున ఆఫీస్కి పిలిచిన తర్వాత, ఓపెనింగ్ షాట్కి మాత్రమే నువ్వు కావాలి, నీకు వేషం ఉంటుందో లేదో నేను చెప్పలేను, బట్ ఏదో చేద్దా కానీ
ఓపెనింగ్ షాట్ మాత్రం నీకు గాంధీ గెటప్లో ఉండాలి. ఓకే ఫర్ శ్రీకాంత్ ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్నాను. ఆయన సరే ఓకే అన్నారు. అయిపోయిన తర్వాత ఓపెనింగ్ షాట్కి వస్తే ఓపెనింగ్ షాటు మన సిగ్నల్స్ దగ్గర నిలబడతారు చూసారా, మొత్తం అంతా సిల్వర్ పెయింట్ వేసుకుని వేసారు. మొత్తం పెయింట్ వేసారు. చెప్పారు ఉంది ఇట్లా పెయింట్ బాడీ పెయింట్ పర్లేదండి, నో ప్రాబ్లం. పెయింట్ అంతా వేసారు. చిరంజీవి గారు క్లాపు ఓపెనింగ్ సానికి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ, వంశీ గారు హ్యాపీ. అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ వంశీ గారు రమ్మంటున్నారు. కాల్ ఆఫీస్కి వెళ్ళా. ఏంటంటే గెటప్ ప్లేస్ చూస్తాను, దీంట్లో 7 గెటప్లు ఉంటాయి. ఆ గెటప్ టెస్టులన్నీ తీస్తున్నాము, లుక్ టెస్టులు అవన్నీ వేసుకుని చూస్తావా, టైం ఉంది పర్లేదు అంటే భలేవారు పర్వాలేదు. మరి నీకు అప్పుడు కూడా మరి నీకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు, ఊరినే లుక్ టెస్టులు మాత్రం అనుకో. అది ఓకేనే నన్ను అన్నీ వేసుకుని చూశారు. గెటప్ టెస్టులు అన్నీ కాస్ట్యూమ్స్ అన్నీ తెప్పించారు, అవన్నీ వేసుకుని చూసుకున్నారు. తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చి పిలిచి ఆయన ఒక్కడే ఉన్నాను, నేను వెళ్ళి కూర్చున్నాను. ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు ఉన్నాడు. ఓకే, ఎట్లా ఉంటుంది చెప్పండి. నేను అసలు హోప్ లేదు నాకు. ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తున్నాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు. నువ్వే చేస్తున్నావు అనేసరికి నేను కూడా పెద్ద సీరియస్గా నువ్వు డెఫినెట్గా చేస్తున్నావు అంటే మన హోప్ ఇది వస్తుంది కదండి, నమ్మకం పెట్టుకుంటాం. నేను కూడా ఓకే ఫైన్, వస్తే లేకపోతే లేదు అన్నట్టుగానే ఉన్నాను. ఆ రోజున మాత్రం అది చెప్పలేను, అది స్పీచ్లెస్ అనమాట. ఒక మాట కూడా మాట్లాడాల. ఒక నిమిషం 2 నిమిషాలు సైలెంట్గా ఉండి థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్స్ ఎందుకు, నువ్వు సూట్ అవుతావు, మంచి క్యారెక్టర్ బాగా చెయ్యి, అది డెఫినెట్గా. ఇంత బుక్లెట్లు ఉంటాయి. ఇది ప్రకాశం పంతులు గారు సంబంధించి, తర్వాత గాంధీ గారికి సంబంధించి. బస్ స్టాండ్లో అమ్ముతారు చూసారు. అవునవును, బస్ స్టాండ్లో నేను బస్ స్టాండ్ అని ఊరికి మీకు అంటున్నాను కానీ విశాలాంధ్ర బుక్ స్టాల్స్ ఇవి ఉంటాయి చూసారా, అట్లా చిన్న బుక్స్ అనమాట. అవన్నీ ఒక 7-8 కుమరం భీమ్ది కూడా ఇచ్చారు.